మన ఆత్మతో సత్యముతో ఆరాధించున్నాము. మన విన్నపములను తెలియపరుచుకున్నాము. మన తలంపులు మన ఆలోచనలకు ఆయన చెప్పుకున్నాం. మన పరిశుద్ధ దేవుని ఆరాధించుకున్నాము కదా. ఎవరి తట్టు చూస్తారు? దేవుడి తట్టు చూడండి. ప్రభువుని యేసు తట్టు చూడండి. నీ కొరకు నా కొరకు కలువరి కొండలో వేలాడబడిన యేసయ్య కొరకు చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శాపము, నీ పాపము, నీ బంధకాలు తొలగించిన దేవుని కొరకు చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah, 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 hallelujah. చూడండి. Thank you, Master. Thank you, Father. Hallelujah, 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 hallelujah. అందరం దేవుని స్తుతించడం, అందరం కలిసి దేవుని ఆరాధించడం. మనం స్తుతించడం ద్వారా మన ఆరాధన దేవుడు అందిస్తాడు. మన స్తుతులు దేవుడు అందిస్తాడు. మన విన్నపములు దేవుడు అందిస్తాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, పీతరుల దేవుడు. ఆయన మంచి దేవుడిని కలిగి ఉన్నాము, గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నలిగితివయ్యా, ఎరిగితివయ్యా, నలిగితివయ్యా, ఎరిగితివయ్యా, కలువరికి యేసయ్యా, నలిగితివయ్యా, ఎరిగితివయ్యా, కలువరికి యేసయ్యా. గిరిని నలిగిన హృదయాలతోని, గిరిని నలిగిన హృదయాలతోని స్తుతించవయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. అయ్యా స్తుతించవయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యా ప్రియమైన యేసయ్యా, 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 యా ప్రియమైన యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా యేసయ్యా. జీవనదాత యేసుదేవా, జీవనదాత యేసుదేవా, స్తుతించవయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. అయ్యా స్తుతించవయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా యేసయ్యా. జీవనదాత యేసుదేవా, జీవనదాత యేసుదేవా, స్తుతించవయ్యా, స్తుతులందుకో యేసయ్యా. అయ్యా స్తుతించవయ్యా,
నీ ప్రియమైన యేసయ్యను, నీ సర్వశక్తి అయినటువంటి దేవుణ్ణి, నిన్న నిరంతరమైనటువంటి దేవుణ్ణి, ఆది అయినటువంటి దేవుని, అంతమైనటువంటి దేవుణ్ణి, అల్పమైనటువంటి దేవుని, గొప్ప దేవుని స్తుతించుకుందాము, దేవుని ఆరాధించుకుందాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, సర్వము నీవే, సమస్తము నీవే. యేసయ్యా, నిన్ను స్తుతించవచ్చామయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను బలపరుస్తున్నాం. మా మనసులో, మా హృదయముతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. యేసయ్యా, మా మధ్యలో ఉన్నది తండ్రి, నిలిగి నలిగిన హృదయాలతో నిలిగితివయ్యా, నలిగితివయ్యా, కలవరి కొరలో మా కొరకు బలియాగమైతివయ్యా. మా కొరకు మరణించిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధరణ శక్తిని పొందుకొని తిరిగి లేచిన దేవా, యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. రండి దేవా, మధ్యలోకి రండి. ఈ పిల్లలని హస్తము చాపండి, ఈ పిల్లలని హస్తము చాపండి, ఈ కాపుడి హస్తము చాపండి, ఈ పిల్లలని ముట్టండి, ఈ పిల్లలని తాకండి ప్రభువా. సంవత్సరాన్ని యేసు నామములో పూర్ణమవును గాక, కర్ణాన్ని యేసు నామములో తొలగిపోవును గాక, కన్నీరు కూర్చబడును గాక, చింతల బాధలన్నీ తొలగిపోవును గాక. ఈ పిల్లలందరినీ ముట్టుకునే స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి ప్రేమలో యేసులో యేసు రాజా నీ భవనములో, ప్రేమలో యేసులో నిన్ను స్తుతించి ఆరాధించులో.
దేవుని బిడ్డలారా, రేయి పగలు యెహోవా మందిరములో నివాసం చేద్దాం. రేయి పగలు దేవుని సన్నిధానములో దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సంకటతో గొప్ప దేవుని ఆరాధించుకుందాము. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు తోడున్నాడు. నిన్ను విడువడు ఎడబాయడు, గొప్ప దేవుని వాడుగా ఉంటాడు. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు దేవుని సన్నిధి నీతో ఉంటది. దేవుని కాపుదల నీతో ఉంటది. దేవుని రక్షణతో నీతో ఉంటది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నోరు తెరిచి స్తుతించాలి. హల్లెలూయా. రాత్రి పగలులో రేయి పగలు నిలిచి ఉంటాడు. యెహోవా మందిరములో నివాసము చేశాడు. యెహోవా మందిరములో నివాసము చేశాడు. అని దావీదు మహారాజు అంటున్నాడు. యెహోవా మందిరములో నివాసం చేశాడు. యెహోవా మందిరములో ఆయనతో కలిసి నడిచాడు. కనుక ఆయన ప్రేమించాడు. ఆయన ఆరాధించాడు. దేవుని స్తుతించి ఆరాధించి ఆయన గణపరచండి. హల్లెలూయా. నీ జబ్బులు తొలగిపోతున్నాయి. నీ వ్యాధులు తొలగిపోతున్నాయి. ఈ సమస్యలు తొలగిపోతాయి. కనుక నీ సమాధానమిచ్చే దేవుడు, సంతోషమిచ్చే దేవుడు, ఆనందమిచ్చే దేవుడు, ఆయన కుడికన్న నీకు జీవరాత్రులను కాపాడుతున్న దేవుడు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో నింపుడు నింపండి. నీ ఆత్మ చేత నింపుడు నింపండి. నీ అభిషేకము దేవుని ఆశీర్వదించండి. సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవుగాక. తలనొప్పులు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, బలహీనము, అనారోగ్యాలు యేసు నామములో దూరమవుగాక. నైనా ముక్కడి స్తోత్రాలు, ఆత్మీయులు, లేఖలు, all this is God. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కావలసిందండి. దేవుడు నీతో ఈరోజు మాట్లాడాడు. బిడ్డలారా, ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడాడు. ఆరాధనలో దేవుడు నీకు తోడున్నాడు. నిన్ను విడువనన్నాడు, ఎడబాయనన్నాడు. పిల్లలకు తోడున్నట్టు నీకు తోడున్నాడు. ఆ దేవుని కలిగి ఉన్న నీ జీవితంలో దేవుని ఆరాధించావు, దేవుడు భయపరిచావు. ఈ దినము దేవుడి చిన్నని బట్టి కృతజ్ఞత తెలిపావు. నీ సమస్యకు పరిష్కారం దేవుడు చేశాడు. ప్రార్థన చేస్తున్నాను. అద్భుతకరులకు స్తోత్రం, మహనీయులకు స్తోత్రం, తండ్రి స్తుతులపై ఆశీర్వైనటువంటి యేసయ్యకు వందనాలు ప్రభువా. అయ్యా మా స్తుతి స్తోత్రంలో ప్రభువా, ఆయన నివాసుడైనందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు. మాతో పాట ద్వారా ఆయన మాట్లాడిన దేవునికి వందనాలు. ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవునికి స్తోత్రములు ప్రభువా. ఆయన స్తుతులపై ఆశీర్వైనటువంటి స్తుతులు చెల్లించిన తండ్రి త్యాగం చేయడం మంచిది ప్రభా. ఆయన తండ్రి మీరు దాని ద్వారా మట్టుకుంటారని ప్రభా. మార్పులు సరళం చేస్తారని వాగ్దానం చేసిన తండ్రి, ఇదిగో ఈ సమయంలో ప్రతి ఒక్క మాటను సరళం చేసినందుకు వందనాలు. ప్రతి బంధకములు కలిగించినందుకు వందనాలు. ప్రతి చెడును తీసివేసినందుకు మీకు వందనాలు. ప్రతి కట్టలు విప్పడానికి మీకు వందనాలు ప్రభా. ఆయన చీకటిని కలిగించినందుకు మీకు వందనాలు. ఆయన మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు. కోరికను నెరవేర్చినందుకు మీకు వందనాలు. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ భవనంలో ప్రభా దావీదు ఏ విధంగా వేచి ప్రభా నిలవలకు 7 సార్లు ఏ విధంగా స్తుతించి
ఇచ్చినాడు. ఆ విధంగా వేచి ఉండి ప్రభా నిన్ను స్తుతించే బాధ్యత ప్రభా మీరు నాన్న మీరు మమ్మల్ని దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధపరిచి యెహోవానికి స్తోత్రములు. మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు. మాకు బలముగా కోటగా కొండగా ప్రభా సింగముగా విధానం నీకు వందనాలు ప్రభా. మా యొక్క ఎలోహిగా తండ్రి స్థితిగా ప్రభా చేరుగా మీరు మాకు ఉన్నందుకు నీకు వందనాలు. ఎలోహిగా మా నీతిగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. రూపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క ఆరాధనపై ఆయన ఆస్తుడైనందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నీకు ప్రభా ఎల్లప్పుడూ నీకు చిత్తలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీ ఆరాధనలో విడుదల ఉంది. మీ ఆరాధనలో సమస్తం ఉంది ప్రభా. నీకు స్తోత్రములు. మీరు మాకు అందరికీ ప్రభా ఇచ్చినటువంటి బాధ్యత బట్టి నీకు వేలాది స్తోత్రములు ప్రభా. మనం జరగబోయే ఆరాధన ఆయన ఈ యొక్క సన్నిధిని ప్రభా ప్రకాశంలో తోడుగా ఉంటుంది. మాట్లాడే వాక్యంలోను ప్రభా తండ్రి సాక్ష్యంలో ప్రభా తండ్రి అంతకు వరకు మీ అధ్యక్షుడు మీరే మహిమ ప్రభావం దయచేసి మీ జీవితాన్ని మనసు మా అందరికీ మీరు దయచేసి నడిపించిన అనుకోవడం హల్లెలూయా. అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తీసుకోండి. బైబిల్ తీసుకొని వెళ్తాం. ఇరవై రెండు నుంచా 89 దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమును బట్టి హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేసితిని, అతని కుడి చేతిని ఇచ్చేదను. అంతర్దేశించుకుంటున్నాను. దేవుని చిన్న దివ్య వాక్యమిదేను భావశుద్ధిని చేయుగన శుభ వర్తమానము దీని పేరు. దేవుని చిన్న దివ్య వాక్యమిదేను మనతో కన్నలారా. ఆమేన్. హల్లెలూయా.